క్రిష్, సిరి, ఇక వెళ్దామా? అలాగే బ్యాట్మ్యాన్. పదండి. సిరమ్మా, ఏటలా చూసుకున్నాడు పను? పండు, నాకెందుకో నాన్న ఈరోజు కొత్తగా కనిపిస్తున్నారు పండు. అదేటమ్మా, విహార్ బాబు కొత్త కనిపించడం ఏంటి? ఎప్పుడున్నట్టు ఉన్నారు కదా. అలా కాదు పండు, ఎప్పుడు నాతో మాట్లాడాలంటేనే ఇష్టపడని నాన్న ఇప్పుడు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు. చెట్టు మీద నుంచి నేను కింద పడిపోతున్నప్పుడు నాన్న నన్ను ఎంత ఇదిగా చూశాడు. సిరి అంటూ ఎంత ప్రేమగా పిలిచాడు. నాన్నెప్పుడు ఇలాగే ఉంటే ఎంత బాగుండు కదా పండు. అవును సిరమ్మా. హనుమయ్య, విహార్ బాబు, సిరమ్మ పెట్ల ఎప్పుడు ఇలాగా ఉండేలే చూడు స్వామి. సరే అమ్మా, పదమ్మ ఇంటికి వెళ్దాం. అమ్మా, ఎవరు నువ్వు? మీ ఊరేది? నీ పేరేంటి? నీ పేరేంటమ్మా? నిన్నేనమ్మా అడిగేది, చెప్పమ్మా. అసలు ఆ రోజు ఏమైంది? అక్కడ రక్తం మడుగులో గుర్తు పట్టలేని స్థితిలో ఎలా ఉన్నావు? ఏం జరిగిందమ్మా, చెప్పు. డాక్టర్, ఏంటి డాక్టర్ అలా పడిపోయిందేంటి? ఏమైంది తనకి? సిస్టర్, ఇన్ని రోజులు ఈ అమ్మాయి బతుకుతుందో లేదో అని అనుమానంగా ఉండేది. కానీ ఇప్పుడు చెప్పగలను, ఈ పేషెంట్ ఇప్పుడు ఖచ్చితంగా బతుకుతుంది. ఇకపై మనం తనని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఇస్తే త్వరగా కోలుకొని మామూలు మనిషి అవుతుంది సిస్టర్.